హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసినట్టు అయితే కన్నా ఆల్ అనే బటన్ కూడా వస్తుంది అనమాట. దాని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితే కన్నా మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా ఉచితంగా మీ ఫోన్లో అనేది చూడొచ్చు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా వెంటనే బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టు అయితే కనుక మన ఛానల్లో అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అవుతుందన్నమాట. అదేవిధంగా మన వీడియో అనేది లాస్ట్ చివరి వరకు చూసి ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట మన వీడియోలో. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే కనుక మంచి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు మనం వివరాలని తెలుసుకున్నాము. ఈ డిసెంబర్లో 1వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ అనే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలకైతే జమ చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. డిసెంబర్ 4వ తారీఖు అయితే కన్నా డిసెంబరు 4వ తారీఖుకి కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఆ కేబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ అనేది ఈ కేబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం అనేది తీసుకొని వెంటనే సిగ్నల్ అనేది ఇస్తాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఈ కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ డిసెంబర్ నెలలోనే 5వ తారీఖు నుంచి అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఒక్కో రైతుకు వచ్చేసి 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే కన్నా మీరు మీ ఊరిలో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు మీ భూమి పాస్బుక్ జిరాక్స్ మీ ఆధార్ కార్డు ఎత్తుకొని అక్కడికి వెళ్తే కన్నా ఒక లిస్ట్ అనేది వచ్చింటుందన్నమాట మీ సచివాలయాలకి. ఆ సచివాలయంలో ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చూసుకొని మీరు వెంటనే అప్లై చేసుకోండి అనమాట. ఇంకెక్కువ రోజులు కూడా సమయం అయితే లేదన్నమాట. 4 రోజులు మాత్రానికే ఉంది టైం అనేది. మీరు వెంటనే మీ రైతు భరోసా కేంద్రానికి మీరు అక్కడ అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పినాడు ఒక విడత. ఇప్పుడు ఒక విడత డబ్బులే మనకి 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే వానలు వచ్చి వరదలు వచ్చి మీ పంటలు వేసి పంటల వల్ల నష్టపోయినారో మీరు ఏ పంటలు వేసినా కానీ నష్టపోయింటే కనుక ఒక ఎకరాకి 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా ఎప్పటి నుంచి వస్తుందంటే డిసెంబర్ 4వ తారీఖు కేబినెట్ మీటింగ్ అనేది ఉంది కాబట్టి ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయించుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తర్వాత 5వ తారీఖు నుంచి అయితే కనుక ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి. ఒకేసారి 2 పథకాల డబ్బులు అయితే కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నాడు అనమాట. ఫస్ట్ పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే అమలు చేయబోతున్నాడు. మళ్ళీ ఎవరైతే రైతులు పంటల నష్టపరిహారం జరిగిందో ఆ రైతులకి పంటలు నష్టపోయిన దానికి ఒక ఎకరాకి 10,000 రూపాయలు అయితే మీకు ఎన్ని ఎకరాలు వేసి పంటలు నష్టపోయింటారో అంటే చూసుకుంటే ఒక ఎకరాకు వచ్చి 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒకేసారి 2 పథకాలు అమలు చేయబోతున్నాడు. రైతుల ఖాతాల్లోకి అయితే కానీ ఈ డిసెంబర్ నెలలోనే 2 పథకాల డబ్బులు అయితే కన్నా వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేస్తాడన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో అనేది లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే కన్నా మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ప్లీజ్ అండ్ లైక్.